రాజకీయాలు మాట్లాడొద్దు మరి, బస్సులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు చెప్తూ మరి నేను ఇన్ని కెమెరాలు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు. కేటీఆర్ గారు వస్తున్నారు కదా, వారి కోసం ఇది ధ్వజమాల తయారు చేశారు. తయారు చేసి మళ్ళా ట్రైన్తో ఇక్కడ అరేంజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి మనకు కేటీఆర్ వస్తుండే ఈసీఎల్కి. చాలామంది జనాలు వెయిటింగ్ చేస్తున్నారు కేటీఆర్ కోసం. ఇది ధ్వజమాల చూడండి, ధ్వజమాల చూడండి, చాలా పెద్దగా ఉంది ధ్వజమాల. బ్యాక్ సైడ్ అక్కడ లేడీస్ ఉన్నారు, ముందుకు రావాలి దయచేసి. మీరంతా కూడా ఇక్కడ రావాలండి. రండి, కరెక్ట్ సర్కిల్ ఫామ్ చేయండి. అక్కో 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 మీ చెల్లెలు వచ్చారక్క, మీరు చూడండి దాన్ని ఆడండక్క. మరి ఇంకోడన్నా మళ్ళీ అనౌన్స్మెంట్ చేయం. కొద్దిగా పేదోళ్ళ బిడ్డ, రైతు బిడ్డ అయినట్టి అన్న సింగిరెడ్డి వంశంలో పుట్టినట్టి మన యువ కిషోరం, మరి పేదోళ్ళ పెన్నిది గరిబొల్ల ముద్దు బిడ్డ అయినట్టి అన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న గారి యువసేన యూత్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు నిజంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరంలో అడుగు పెట్టుకున్నామంటే అది చరిత్ర, అంటే ఏకైక చరిత్ర. అది మన యువసేనకే దక్కుతుంది, అది మన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నకే దక్కుతుంది. కాబట్టి ఒక్కసారి ఇంపిత్తలేదు, ఇంతమంది ఉన్నా కూడా ఇంపిత్తలేదు. కొద్ది కొద్ది మొక్కినాం అనుకో, కొద్ది కొద్దినే ఉంటుంది. అది 1,00,000 రూపాయలు అప్పుడు 10 రోజులు ఉంది, 90 వెంటనే ఉంటుంది. అందుకే ఎంత గట్టిగా చేస్తే ఎంత గట్టిగా ఆ సమయాన్ని కొలుచుకుంటే మన దుఃఖం కానీ ఏదున్నా కూడా మొత్తం తెలియబోతుంది. కాబట్టి ఒకసారి మేమే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, 500 మందితో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరి చందాలు అడగండి,
ఈ 500 మంది నేను ఒక 50,000 వేస్తున్నా అని ఫస్ట్ నేను ఒక 50,000 వేస్తే అందరూ నేనింత అని అందరు కలిపి సాయంత్రం వరకు యశోదానంద ఏదైనా పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేసే పని యువసేన ఫౌండేషన్ చేస్తుంది. మొన్న గడిచిన కోవిడ్ లో కూడా దాదాపు ఒక 7 కోట్లతోటి ఒక 100 మంది పనిచేసారు. సో దేవుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటంటే అప్లిఫ్ట్మెంట్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం కానీ ఇలా అట్లాంటి ఎక్కడ ఏ కోసాన కనిపిస్తలేవు. అది నిజంగా బాధాకరమన. కొంచెం మీరు కూడా ఇలా జరుగుతున్న వ్యవహారం ఏందో గవర్నమెంట్ తీరు ఒకసారి జనాలకు చెప్పాల్సిందే కోరుతున్నాం అన్న. ఇక్కడ యాక్చువల్లీ రాజకీయాలు మాట్లాడొద్దు. మరి ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు, మా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, సురేష గారు, గౌరవనీయులైన మిగతా కార్పొరేటర్ సోదరులు మాజీ కార్పొరేటర్ గొల్లూరు అంజయ్ గారు, ఆశీష్ గారు, ఇంకా ప్రభుదాస్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, బన్నాల గీతా గారు, ఇంకా చాలా మంది గౌరవనీయులైన దేవేందర్ రెడ్డి గారు, పన్నాల మహిపాల్ రెడ్డి గారు, బేతాల బాలరాజ్ గారు, సాయిజన్ శేఖర్ గారు, ఇంకా పేరు పేరున ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు అని చెప్తూ, మరి నేను ఇన్ని కెమెరాలు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తోయకండి, బాగుండదు. వాళ్ళని తోయకండి, మహిళల్ని తోయకండి, చిన్న పిల్లల్ని ఏమనకండి. నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు. మొన్న జరిగిన ఎలక్షన్ లో సరే హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేసినారు.